మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. వింటున్నటువంటి ఈ వీడియో వింటున్న ప్రతి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ, గత పోయిన 2 వారముల నుండి వీడియో మన మధ్యకు రాలేదు. అయినా సరే ఎందుకు రాలేదు అనే మాట కాదు, కానీ మరి మా బాబు పెళ్ళి యొక్క విషయంలో మరి కొంత సమయము కొంత ఏర్పాట్లో ఉన్నాం కనుక, పెళ్ళి అంటే మ్యారేజ్ కార్యక్రమంలో ఉన్నాం కనుక మరి వీడియో చేయలేకపోయాము. దయతో మరి వీడియో మరి లేట్ అయిందని మాత్రం మీరు భావించవద్దు దయతో. కనుక ఈరోజు మంచి సబ్జెక్ట్ను మనము వినబోతున్నాం. కానీ వీడియో అందరిగా కూడా చూస్తున్నారు, కానీ ఎమ్మటే ఇట నొక్కి దాన్ని వెంటనే బంద్ చేస్తున్నారు. దయతో అలా చేయటానికి మీరు అలా ప్రయత్నం చేయకుండా దయతో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. కనీసం మీరు మొత్తం వినటానికి ఒకవేళ మీకు సమయం సరిపోకపోయినా, నీకు ఎక్కడైతే వినబుద్ధి కావట్లేదు అక్కడ కొంచెం పారుబాటు చేస్తే వెళ్ళిపోద్ది. అట్లా వాక్యం అంతా చివరిదాకా మీరు వింటే సబ్జెక్ట్ ఏంటో మీకు అర్థమైంది. దాన్ని బట్టి మీకు అలవాటైన మీకు అర్థమైన దాన్ని బట్టి మీరు ఎలా చేయాలో కొంచెం అవగాహన కలిగి ఉంటారు. రెండవది దాని ప్రకారంగా ఫాలో అవటానికి మీకు ఒక మంచి మార్గం అవుతుంది. కనుక ఈరోజు ఒక వాక్యం చదువుకుందాం. పరమ తండ్రి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము తీసారమ్మా 30వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము తీసావా తల్లి? 19వ వచనం నుండి క్రమంగా ముందుకు వెళ్దాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. హల్లెలూయా. మీ మీద భూమి ఆకాశములను సాక్షులుగా ఉంచుటకు పిలిచి ఉన్నాడట. ఎవరిని? విననటువంటి వారిని. ఎవరైతే శాపానికి సమానముగా ఉన్నటువంటి వారు ఎవరై ఉంటారో వారిని మాత్రమే. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మాటల ప్రకారంగా ఏ విధంగా ఇక్కడ ఫస్ట్ ఏముందట, అక్కడ జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుటనే ఉంచి ఉన్నాడట. మొట్టమొదటిది ఏంది? జీవము. రెండవది ఏంది? మరణము. మూడవది ఏంది? ఆశీర్వాదం. ఇక్కడ బాగా గమనించాలి. మూడింటి మీద ఈరోజు మంచి మాటలు మనము ముందుకు వెళ్దామని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు ప్రాముఖ్యంగా మరి అలాగనే 15వ వచనం కూడా ఒకసారి చదువుదాం. అందులోనే ద్వితీయోపదేశ కాండంలోనే 30వ అధ్యాయము 15వ వచనం. చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, మనం గమనించాలి. ఇక్కడ ఆయన ఏమిచ్చాడు? జీవమునిచ్చాడు అట మొట్టమొదటిగా, అంతే కదమ్మా అయ్యా? ఏమిచ్చాడు మనకి? జీవమునిచ్చాడట. రెండవది మేలునిచ్చాడట. మూడవది ఏం ఇచ్చాడట? కీడునిచ్చాడట. ఇక్కడ గమనించాలి మనం. కనుక మన దగ్గర 3 ఉన్నాయి. ఇక్కడ జీవం ఒకటి, మా మేలు ఒకటి, మరణం ఒకటి. మూడింటిని మనకు ఉంచాడు. జీవమును ఎందుకు ఇచ్చాడు? జీవము కలిగినటువంటి వారు ఎవరు? జీవవాక్యముకు సంబంధమైనటువంటి వారు ఎవరు? వారికి ఏంటి అనే విషయాన్ని వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అలాగనే మరొక మాట ఏమంటుందంటే, ఇదే వాక్యములో ద్వితీయోపదేశ కాండంలోనే 28వ అధ్యాయము మొదటి వచనం కూడా ఒకసారి చూద్దాని. 28 మొదటి వచనం. 28 మొదటి వచనం చదువుకుందాం. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు నీ ఎలోహిమైనటువంటి మాట శ్రద్ధగా విని నేడు నేను నీతో ఏదైతే చెప్పుచున్నానో ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన వెడల నీ ఎలోహిమైనటువంటి యావే
భూమి మీదనున్న సమస్త సమస్త జనుల కంటే హెచ్చించును. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏంటట, ఆయన ఆజ్ఞలను శాసనములను తన వాక్యమును ఏం చేయాలట, ఏం చేయాలట, విని గ్రహించాలట, దాని ప్రకారం నడుచుకోవాలన్నట. అప్పుడు మీరు సమస్త జనుల కంటే మిమ్మల్ని అధికంగా దీవిస్తాడట. ఇక్కడ దీవెనలు ఉన్నాయి. ఫస్ట్ అంటే జీవము అంటే దీవెనలు గమనించాలి ఇక్కడ మనం. కనుక చూడము ఒకసారి 11వ అధ్యాయం, అదే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ ఎలోయమైన యావేను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన వెడల మీ దేశమునకు ఏంటట, వర్షమును అనగా తొలకరి వర్షమును కడవరి వానను దాని కాలమున హల్లెలూయా. ఏం చేస్తాడట, ఇక్కడ చెప్పాడు, పని చేసే అటువంటి వారికి పని భారము నుండి దీవించే అటువంటి వాడట. వ్యవసాయం చేసేవారికి వ్యవసాయం దీవిస్తాడట. వ్యాపారం చేసేవారికి వారు ఏదైతే చేస్తున్నారో, కొంతమంది హోటల్ పెట్టారు, కొంతమంది వ్యాపారం చేస్తున్నారు, కొంతమంది నానా విధాల మరి చేతి పనులు చేస్తున్నారు, కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు, కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు. కనుక అందుకే చెప్పాడు ఇక్కడ, మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ ఎలోయమైన యావేను ప్రేమించి ఆయనను సేవించవలను నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినమంటాడు. చర్చికి పోయేటువంటి మనము, ప్రార్థిస్తున్నటువంటి మనము ఎలా ఉండాలి? జీవం కలిగినటువంటి వారిగా ఉండాలన్నా, శాపానికి సంబంధమైనటువంటి వారిగా ఉండాలా? శాపం ఎలా వస్తుంది, జీవము ఎలా వస్తుంది అని చెప్తే, జీవము అంటే తనలో జీవించటమే జీవం. వాక్యము జీవము. ఎందుకంటే ఆది కాండములోనే తెలియపరుస్తుంది, యోహాను సువార్తలో తెలియపరుస్తుంది. నీ వాక్యం జీవపు వాక్యం అని కాకూడదు, వాక్యము జీవించేటువంటి వాక్యం అట, జీవపు వాక్యం. ఈ జీవపు వాక్యమును ఎవరైతే అనుసరిస్తున్నారో, ఎవరైతే వాక్య ప్రకారం జీవించాలని ఆశపడుతున్నారో, ఎవరైతే వాక్యానుసారంగా అనేకులకు మనం రుజుపరచబడాలని ఆశపడుతున్నారో, వారు ఎల్లప్పుడూ జీవిస్తున్నారట, ఎల్లప్పుడూ జీవిస్తుంటారట. మరి జీవం లేని వారు ఎవరు అంటే, వాక్యము లేనటువంటి వారు జీవము లేని వారు. ఈరోజు వాక్యం అందరికీ తెలుసు, తెలియని వారు లేరు, అందరికీ తెలుసు. ఎలా తెలుసు? వారి వారి పరిధిలో వారి వారి ఆలోచన ప్రకారం నడుచుకుంటూ జీవగ్రంథాన్ని చదువుతున్నారే తప్ప అసలు దీన్ని ఏమి అనుసరించాలి, ఏమి వదిలేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఆశీర్వాదం తెచ్చుకోవాలనేటువంటి విషయం మాత్రము మనందరికీ ఎవరికి గ్రహింపు లేనటువంటి వారికి ఇది తెలవదు. కనుక ఇక్కడ చెప్పినటువంటి మాటను బట్టి చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. అదే ద్వితీయోపదేశకాండములో 30వ అధ్యాయము 20వ వచనం కూడా చూడము ఒకసారి. మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణమునకును మీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాట అంటే ముఖ్యంగా ఉన్నాడట. దీర్ఘాయువు, ఎల్లప్పుడూ జీవించే జీవితమునిస్తుండట, జీవమునిస్తుండట. అది ఎవరు? యావే తండ్రే. దీర్ఘాయువునకు మూలమైన ఆయన మూలమై ఉన్నాడట, ముఖ్యుడై ఉన్నాడట. అంటే మిమ్మల్ని జీవింప చేయడానికి ముఖ్యుడట, బ్రతికించడానికి ముఖ్యుడంట,
మంచి మార్గాలను నడిపించడానికి ముఖ్యుడాట, ఆశీర్వాదాలు ఇవ్వడానికి ముఖ్యుడాట, అనేక రీతిలుగా మిమ్మల్ని వెచ్చించడానికి ముఖ్యుడాట. అందుకే ఇక్కడ చెప్పినటువంటి మాట సార్ చూడండి, అదే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలోని 6వ వచనం కూడా చూడండి ఒకసారి. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను, ఏమంటే ఇక్కడ మరియు నీవు బ్రతుకుటకై, ఇక్కడ సావటానికి కాదు, బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను, నీ నిండు హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ సంపూర్ణ ఆత్మ గలవారై నీ దేవుడైన యావేను, నీ ఎలోయమైనటువంటి యావేను ప్రేమించినట్లు ఏం చేయాలట? ప్రేమించాలట. అందుకే చాలామంది మనుషులను ప్రేమించడం కూడా తెలియదు. కనీసం ఒక విశ్వాసి ప్రేమించుకోవటం తెలవదు. ఒక సేవకుడిని ప్రేమించుకోవటం తెలవదు. అతను ఎవడే అంటే నావాడు కాదులేండి, మా సంఘస్థుడు కాదులేండి, మా యూనియన్ కాదులేండి అని మా సంఘస్థుడు అంటే మా ఫెలోషిప్ కాలేండి, తర్వాత మా వర్గీకుడు కాలేండి. మరి ఎవరు? నేను ఎవరు? మరి పరిశుద్ధ గ్రంథము పట్టిన ప్రతివాడు జీవం కలిగిన వాడే. పరిశుద్ధ గ్రంథమును అనుసరించు ప్రతివాడు జీవం గలవాడే. పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యమును ఏం చేయాలట? పూర్ణ హృదయం కలిగి సంపూర్ణంగా ఆత్మానుసారంగా అనుసరించువాడు జీవం కలిగిన వాడట, జీవం కలిగినటువంటి వాడట. కనుక చూద్దాం ఒకసారి. అదేవిధంగా కీర్తనల గ్రంథము తీశారమ్మా, త్వరగా నాకు సమయం గతించుతుంది. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనం. వారి ప్రాణమును బాగా గమనించాలి. ఇక్కడ వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యావే దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారిని మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి కొరకును నిలుచుచున్నది. హల్లెలూయా. ఇదండి వాక్యము. ఎలా ఉండాలంట? ఈ కీర్తన గ్రంథం 33వ అధ్యాయంలో మన జీవితం అంతా అక్కడే ఉందిగా. గమనించాలి. ఇక్కడ నేను ఏదో కలబుల్లి మాటలు చెప్పడానికి సరైనది కాదు. ఇక్కడ అంటాడు యావే దృష్టి ఆయన ఎదుట ఎవరి మీద ఉందట? యావే దృష్టి ఎవరి మీద ఉందట? భయభక్తులు గల వారి మీద ఉందట. అందుకే కీర్తన గ్రంథంలో మరొక మాట ఉంది, చదవబాకండి. 28వ అధ్యాయం. భయభక్తులు గలవారు ధన్యులు, వారు ఎలాగూ ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాదం అట. చూడండి, ఆశీర్వాదం వస్తుంది. తర్వాత ఇక్కడ మనం గమనించాలా? దానికంటే ముందు 18 ఏమండు? వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా చేసేటువంటి వాడట. చూసారా? వారి కరువులో సజీవులుగా చేసేటువంటి వాడట. అంటే కొంతమంది ఎంత కష్టపడ్డా అడుగులేని సంచిలో వేసినట్లే మిగిలిపోయారట. అడుగులేని సంచిలో ఉన్నటువంటి విధానం ఉన్నారట. అడుగులేని సంచిలో జీవితం కలిగినటువంటి వారమై ఉన్నాం. చూడండి ఒకసారి హగ్గయి గ్రంథము ఒకసారి తీయండి. హగ్గయి గ్రంథము తీరమ్మా. మనం చదువుతున్నామో ఊక బయటికి వెళ్తుంది. తీసావమ్మా? 1వ అధ్యాయము 6వ వచనం చూడు తల్లి. అమ్మా ఇక నువ్వు మీరు విస్తారముగా విత్తనను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేసినను ఆకలి తీరక ఉన్నది, పానము చేసినను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనెను చలి ఆగక ఉన్నది. చూసారా? పనివారు కష్టము చేసి జీతము సంపాదించిన జీతము గ్రౌండ్ సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లే అన్నాడు. ఇంతకుముందు మనం చదువుకున్న కాడ ఏమన్నాడు?
అమ్మా ఎంతమంది మనం చదువుకున్న కాడ ఏమండో ద్వితీయోపదేశ కాండం 20 అధ్యాయము అదే 30 అధ్యాయము 6వ వచనంలో అక్కడ ఏమండో దయచేసి కాసేపు బయటికి పోకమ్మ నువ్వు చదువమ్మా 30 అధ్యాయం 6వ వచనం. అదే మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ ఎలోహిమైన యావేను ప్రేమించినట్లు నీ ఎలోహిం యావే తనకు లోబడుటకు ఇది తనకు లోబడుటకును నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. సర్లేండి ఎక్కడ చదివినామా 36 అధ్యాయమా 30వ అధ్యాయం 6వ వచనం. ఓకే మంచిది. ఏది ఏమైనా ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటి? అగ్గయ గ్రంథంలో 9వ వచనం కూడా చూడండి ఒకసారి. 9వ వచనం కూడా చూడండి. అగ్గయ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు 9వ వచనం చదవండి. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెముగా పండెను. మీరు దాని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. హల్లెలూయా. చాలండి ఏమ్మా ఇటనండి. నువ్వు బయటికి పోకు, వాక్యమైన ఫస్ట్ ఎంత ప్రాముఖ్యులైనా సరే. నేను మా నాయన చనిపోతే బయటికి పోలే, ఇంటికి పోలే. నేను అలా అంటానని కాదమ్మా, నేర్చుకుందాం వాక్యాన్ని. కారణం ఏంటన్నానంటే ఇక్కడ ఏమన్నామ్మా, ఇక్కడ ఏం చెప్పిన వాక్యం అమ్మా? విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెమే చాలు. అందరిగా కూడా ఈ రోజులు ఎలా ఉన్నారు? విస్తారంగా వ్యాపారం చేస్తున్నారు, విస్తారంగా పంట పండిస్తున్నారు, విస్తారంగా ఉద్యోగం చేస్తున్నారు, విస్తారమైన సంపాదన సంపాదిస్తున్నారు. కానీ వారి సంపాదన అంతా ఏమైపోతుందట? సినిగిపోయిన సంఖ్యలో వేస్తుందట. అంటే వారికి తృప్తి లేదు, వారికి నెమ్మది లేదు, వారి కార్యాలు సమకూర్చబట్టలేదు, వారి అవసరతలు తీర్చలేదు. వారి సంపాదన అంతా కొంచెం మాత్రమే ఉంటుందట. ఎవరికిది? ఎవరికిది? భయభక్తులు లేని వారిని, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించినటువంటి వారికి, ఆయన ఆజ్ఞానుసారంగా నడవనేటటువంటి వారికి, ఆయన ఆజ్ఞానుసారంగా గ్రహించలేనటువంటి వారికి. ఇవాళ ఎవరైనా కావచ్చు, సావుకులు కావచ్చు, విశ్వాసులే కావచ్చు, అన్నిలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి ఉన్న స్థితి ఇదన్నమాట. ఇది జీవపు వాక్యం. ఇది జీవము అంటే ఇది కనుక చూడమ్మా. అదే 10వ వచనం పడుతుంది. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకయున్నది, భూమి పండకయున్నది. చూసారమ్మా, ఆకాశం నుండి మనసు కూడా కురవనేడట, భూమి పంట కూడా పండనేడట. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలగజేసి ధాన్య విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్త విషయములోను మనుషుల విషయములోను పశువుల విషయములోను చేతి పనుల విషయములోను క్షామము పుట్టించి ఉన్నాను. వామ్మో, ఏం చేశాడటమ్మా? రోగం పుట్టించాడట. నీ కుటుంబానికి ఏమైంది? వేస్తేరామా ఎంత చేసినా వెళ్ళట్లేదు. 1000 రూపాయలు తెస్తే రేపు 1000 పైసలు ఉంటలే. 1000 పైసలు అంటే ఎంత అమ్మా? పైసలు అంటే ఎంత అమ్మ? చూడమ్మా, 10 రూపాయలు. 1000 పైసలు 10 రూపాయలమ్మా. 1000 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు అంటే దశమభాగం. 100 రూపాయలకి దశమభాగం 10 రూపాయలుగా ఉన్నటువంటి 10 రూపాయలు కూడా దక్కట్లేదట. అవునా? పని చేస్తే తృప్తి లేదు, కడుపు నిండా తింటే తృప్తి లేదు, కడుపు నిండా మా దాహం తీర్చుకున్నా తృప్తి లేదు, చలికి అనేకమైన బట్టలు తెచ్చుకున్నా చలి ఆగట్లే. కారణం ఇది. అందుకే మనం గమనించాల్సినటువంటి అవసరత, మనం ఏది కూడా తెలుసుకోకుండా ఏ ఒక్కటి కూడా మనము ఆశించడం ప్రాముఖ్యం కాదు. ఇక రెండోది మరణంలో కొద్దాయి. ఎంతసేపు ఏం చేశాడు? వాక్యము అనుసారంగా ఉన్న వారిని ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు.
వాక్యానుసారంగా లేని వారిని శపిస్తా అన్నాడు. అదే కదా మనం చదువుకున్న మొట్టమొదటి ఏం చెప్పాడు 30:19లో ఎటేనమ్మా జీవమును ఆశీర్వాదమును మరణమును ఇస్తున్నాడు కదా. కానీ జీవమును అంటే ఏంటి? జీవించడానికి. ఆశీర్వాదం ఎందుకు? ఎల్లప్పుడూ రుజువు చేయటానికి. మరి మరణం కూడా ఇస్తాడు, ఎదుటి పెట్టాడట. అంటే హఠాత్తుగా మరణం అవుతాడని ఉంది. ఎవరు ఎలాగ ఉంటారట అమ్మా? ఎలాగుంటారట? హఠాత్తుగా మరణం అవుతారంటే అంటే జీవం లేని వారై ఉంటారు, శ్రమల పాలై ఉంటారు. గమనించాలి, ఇక్కడ ప్రతి విషయంలో ఒక మాట ఉంది. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. భక్తిహీనుల బాగా గమనించాలా. ఇప్పుడు అసలు కాడికి వస్తున్నాం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము. అమ్మా ఇక్కడ ఆగుదాయి. భక్తిహీనులు, భక్తి లేనటువంటి వారికి ఎంత ధనం వచ్చినా, ఎన్ని డబ్బులు వచ్చినా, ఎన్ని నగలు వచ్చినా, ఎంత ఆస్తి వచ్చినా ఎలా ఉండటమ్మా? అమ్మా లాభం లేదు. అందుకే అగే గ్రంథంలో ఎదాక ఏం చదువుకున్నాం? విస్తారంగా ఇతను విస్తారంగా సంపాదించను అడుగులేని సంచి ఉందట. ఎందుకంటే భార్య సంపాదిస్తే భర్త పిల్లల ద్వారా పోతుంది, భర్త ద్వారా పోతుంది. భర్త సంపాదిస్తే భార్య పిల్లల ద్వారా పోతుంది, లేదా? అదేగా కుటుంబం అంటే భర్త, భార్య, పిల్లలు. అదే కదా. వీరి ద్వారానే మనకి ఇంటికి వచ్చే నష్టం తప్ప ఇంకేదైనా వస్తుందా? కనుక పిల్లల క్రమంగా ఉంటే పెద్దల క్రమంగా ఉండరు, పెద్దల క్రమంగా ఉంటే పిల్లల క్రమంగా ఉండరు. అదే ఇక్కడ అంటాడు, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. తర్వాత నీతి మరణము నుండి రక్షిస్తుంది. పరమ తండ్రి స్తోత్రం. నీతి మరణము నుండి రక్షిస్తుందట. అందుకే మరణాన్ని కూడా మన దగ్గర పెట్టిందని చెప్పాడు కదా. నీతి ఎక్కడి నుంచి? మరణము నుండి రక్షిస్తుంది. అపాయకరమైన రక్షణ, అపాయకరమైన ప్రమాదం వచ్చినప్పుడు పరమతండ్రి ఏం చేస్తున్నట? నిన్ను రక్షిస్తా అంటాడు. చూడము ఒకసారి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. హల్లెలూయా. ప్రేమైనటువంటి వారలారా, సబ్బాతు వచ్చి అంటే ప్రార్థన ఆరాధన క్రమం వచ్చిందని అంటే సంపాదించడానికి పోయారనుకోండి, ఏమవుతుంది ఇప్పుడు? అమ్మ మిమ్మల్ని కాదులే అమ్మ, మీరు క్రమంగా వచ్చిన వాళ్ళు మీకు కాదులేండి. ఒక ఆయన అంటాడు నాకు అంత తెలుసు అంటాడు, కానీ ఎక్కడుండే ఆయన కంతలే ఉంటాడు. అమ్మ ఎక్కడుంటాడు? ఇక్కడలాగా బయటకు వస్తారా? రారు. ఎప్పుడు మళ్ళీ నీతి ఎలా ఉంటుంది ఎక్కడన్నా? వాక్యం విస్తారంగా చెప్తారు, నీతిమంతులమని చెప్తుంటారు. కానీ వాక్యం చెప్పడం ముఖ్యం కాదు. ఈ వాక్యాన్ని గమనించాలా, అవునా కదమ్మా? ఈ వాక్యాన్ని గమనించాలా. ఎంత ధనం కోసం పరిగెత్తుతున్నారు ఇవాళ, ఆస్తుల కోసం పరిగెత్తుతున్నారు ఇవాళ, అనేక సంపాదనల కొరకు పరిగెత్తుతున్నారు ఇవాళ. కానీ ఎక్కడున్నారు వారు? నీతి నుండి, అపాయంలో నుండి వారిని రక్షించదు, మరణం నుండి రక్షించదు. ఎవరిని? పరిగెత్తే వారిని. పెద్దలు అంటారు పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి మంచిలు తాగి చాలట. అమ్మ సామెత చెప్పిన వాళ్ళు ఎవరో వారికి నిజంగా వందనాలు. నేనైతే పరిశుద్ధ గ్రంథం పట్టింది మొదలుకొని, ఈ పరిశుద్ధ గ్రంథం పట్టింది మొదలుకొని అంటే 1992లో నేను పట్టా. ఎప్పుడమ్మా? 92లో పట్టా పరిశుద్ధ గ్రంథాన్ని. పరిశుద్ధ గ్రంథం పట్టింది మొదలుకొని అంటే మధ్యలో కొంత నాకు కొంచెం, నేను కూడా ఇలాంటి జీవితం జీవించిన వాడిని. కానీ స్పష్టంగా 93 నుండి నేను స్టాండర్డ్ అయ్యా. ఆనాటి నుండి నేటి వరకు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాక్యం ఏదో, ఆ వాక్యం నుండి నేను నిజంగా
ఆశీర్వాదానికి నేను రుజువే తప్ప కష్టానికి, ఈ మరణానికి, భక్తిహీనతకి నేను రుజువైన వాడిని కాదు. అమ్మ, మీ అందరికీ మరొకసారి నేను వందనాలతో హెచ్చరిస్తుంది ఏంటంటే, భక్తి నిన్ను రక్షిస్తుంది, వాక్యము నిన్ను జీవింపజేస్తుంది, వాక్యము నిన్ను లాభచాటికి చేస్తుంది తప్ప పరిగెత్తి పాలు తాగటం అంటే సరైనది కాదమ్మా. అందుకే అక్కడ మరణం ఉండొచ్చు, ప్రమాదం ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, హింసలు ఉండొచ్చు. ఎందుకు? దయతో ఒక్కరోజు పరమతండ్రిలో కూర్చొని, పరమతండ్రి సన్నిధిలో కూర్చొని మొరపెట్టడం నేర్చుకోరా. మీరు పరమతండ్రిని మొరపెట్టుట నేర్చుకున్నట్లయితే ప్రతి విషయంలో మిమ్మల్ని దీవిస్తారట. మరొకసారి ఈ సామెతల గ్రంథం చదవండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఆస్తి చూడండి, ఉగ్రత అంటే అనేక ప్రమాదమైనటువంటి అపాయ పరిస్థితి వచ్చినప్పుడు నీ డబ్బు అక్కడికి రాదు, నీ ధనము అక్కడికి రాదు, నీ ఆస్తి అక్కడికి రాదు, నీది ఏదియో అక్కడికి రాదు. మరి ఎప్పుడు వస్తుంది? నీతి నిన్ను రక్షిస్తున్న సంగతి బైబిల్లో వాక్యం మీరు మర్చిపోవద్దు. చూడండి అమ్మా, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం చదువు తల్లి. 19 చదివితే ఇంకా బాగుంటుంది. 4వ అధ్యాయం 19వ వచనం తొత్తరపదే. భక్తిహీనుల మార్గము. అమ్మా బాగా గమనించాలి ఇక్కడ వాక్యాన్ని. అమ్మా, నువ్వు వెనక నుండి డబ్బులు లెక్క పెట్టబాకు, నువ్వు ముందుకు రా తల్లి, కొంచెం ఇటు తిరుగు, నా గోడ పడి తిరుగు. బాగా గమనించాలా? ఇప్పుడు చదువుతాను. భక్తిహీనుల మార్గం అంటే వారు నడిచే తోవలు గాఢాంధకారమయము. వారు నడిచేది గాఢాంధకారమయమే తప్ప మరొకటి కాదు. తాము దేని మీద పడునది, తాము దేని మీద పడతారో వారికి తెలియదు. అబ్బో, కత్తి మీద పడుతున్నావా, నీటిలో పడుతున్నావా, నిప్పులో పడుతున్నావా, ప్రమాదంలో పడుతున్నావా, నీకే తెలవదు. ఇది తర్వాత నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి. ఇది ఫస్ట్ మాట. నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి ఆ వాక్యం ఎవరికైతే దొరుకుతుందో వారికి అవి జీవమును. హల్లెలూయా. అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. పరమ తండ్రి స్తోత్రం. మీకు వందనాలు. గమనించాలి వాక్యాన్ని. ఏం చేస్తున్నారు? కొంతమంది ఓపెన్ చేసి హైగారు వాక్యాన్ని చూసినట్టుగా ఓపెన్ చేసి టక్కన బంద్ చేస్తున్నారు. ఈ వాక్యం అయిపోతే మీకేం అర్థం అవుతుంది? ఈరోజు బాగా ప్యాషన్ అయిపోయింది. యూట్యూబ్లో గంటల తరబడి చూస్తారు, కానీ వాక్యాన్ని స్పష్టంగా చూడరు. కష్టపడతారు, బాధపడతారు. సినిమా ఎదురు కూర్చోండి, టీవీ ముందు కూర్చోండి, గంటల తరబడి తిండి ఉండదు, నీళ్ళు ఉండవు, అక్కడ పని ఉండదు, అవసరం ఉండదు. అన్నీ మర్చిపోయి అక్కడ నోరేళ్ళు పెట్టి గుడ్డేళ్ళు పెడతారు, ఇలా చూస్తారు. అమ్మో ఆగు, సీరియల్ చూసే వాళ్ళు ఏమంటారు? అమ్మో ఈరోజు ఏమో అయింది ఏమోకి, ఇది కంప్లైంట్ చూడాలి, ఆగు, అమ్మో నా సీరియల్ అయిన పోద్ది. భక్తిని వదులుతారు కదా తప్ప, భక్తి ఎంతో పట్టుకుంటారు తప్ప నీతిని అనుసరించరు. కారణం ఇది. వాక్యం దొరికినటువంటి వారికి జీవము. ఫస్ట్ మనం ఏం చదువుకున్నాం? జీవమును, శాపమును, మరణమును ఎదుట ఉంచి ఉన్నాను. కనుక దాన్ని గ్రహించే వారి జ్ఞానులని చెప్పబడుతుంది. చదువుకుందాం ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 49:6 వచనం. కీర్తనల గ్రంథము 49. తమ ఆస్తియే ప్రాపకమని అమ్మా ఇదట పాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకుని వారికి నేను ఎలా భయపడాలి? ఇటేనండి, దేవుడా నేను వెళ్తానా, ఇగో నేను ఇక్కడ చేస్తానా, సంపాదిస్తానా, నీ దశం భాగం ఇస్తా, నా పాపాన్ని క్షమించు, నా రోత జీవితాన్ని క్షమించు, నా పాపపు జీవితాన్ని క్షమించు,
నా భక్తిహీనత జీవితాన్ని క్షమించు ఆయన చూస్తున్నాంటాడా కాడా ఏం చూస్తున్నాడు ఇప్పుడు ఏం చదివాను మీ ఇలాంటి జీవితాన్ని చూడను లక్ష్య పెట్టను నీకు ఇచ్చేటప్పుడు ఇస్తా నీకుందో సమయం ఏమ్మా ఇప్పుడు అమ్మా మన ఇంటికాడ నుంచి ఇక్కడ చర్చికి రావాలంటే టైం ఉందా లేదా కొంత రోడ్డు మీద నడవాలన్నా వద్దా ఎంత డిస్టెన్స్ని పెట్టుకుని ఆడ కాలు తీసి ఇంట్లో నుంచి కాలు తీసి మందిరంలో కాలు పెడతామమ్మా ఎప్పుడు అట్లైనా కనీసం మనకి చర్చికి మీకు కిలోమీటర్ పైన ఉంది లేదా రవి ఉందా లేదా కిలోమీటర్ దూరంలో మనం ఏమంటే కాలు తీసి కాలు పెడతామా ఇది కూడా అంతే కనుక ఈరోజు ఎవరికి అర్థం కావట్లేదు ఎవరు గ్రహించినటువంటి రీతిలో ఉండరు ఎవరు దీన్ని అనుసరించే వారిగా లేరు చూద్దాం తొందరగా వెళ్ళిపోదాని ఫిలిప్పులకు రాసిన పత్రిక ఫిలిప్పులకు రాసిన పత్రికలో తీసావమ్మా ఓ నేను పిలువ మీద తెస్తానా ఫిలిప్పులకు రాసిన పత్రిక 3:9 వచ్చిన క్రీస్తును సంపాదించుకొని మెస్సియను సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి మెస్సియనందలి విశ్వాసము వలనైన ఈ మాట విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు ఎలోహిము అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడు నగుట ఎరుగుట ఎట్టి నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. మెస్సీని ప్రేమించే వారు ఎలా ఉంటారమ్మా? పెంటతో సమానం అట. ఇలా అలా అనుకునే వాళ్ళు ఉన్నారా అమ్మా? అనుకునేవారు ఉన్నారా? ఇలా చాలామంది ఏమంటారు కన్నా మందిరం కూర్చొని ప్రభు అని కడుపు నింపిద్దా, కష్టపడదు వస్తుందా? నిజంగా నీకు విశ్వాసం ఉంటే, నిజంగా నువ్వు నమ్మకమైన విశ్వాసం అయితే 6 రోజులు పనిచేయి చాలు. నేను నిన్ను కష్టపడట్లే. 6 రోజులు ఖచ్చితంగా 6 రోజులు పనిచేయి. బైబుల్లో ఏముంది? మొదటి రోజు ఏంటి? ఆది. ఆది క్యాలెండర్ మీద కూడా ఉంటుంది. ఆది అంటే మొదటిదా 7వదా అమ్మా? ఆది అనేది మొదటిదైనప్పుడు 7వ రోజు పెడతారు. ఏంటి బుద్ధిహీనులు? బుద్ధి ఉన్నట్టా లేనట్టా? గ్రహింపు ఉన్నట్టా లేనట్టా? ఆది, సోమ, మంగళ, బోధ, గురు, శుక్ర. సరే, ఇంతవరకు పని చేసుకో. ఇంతవరకు పని చేసుకో. 7వ రోజు 2 గంటలు. ఎన్ని గంటలమ్మా? అమ్మ ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చినావురా అమ్మ? కదా, నువ్వు లేట్ అయితే మళ్ళీ 11:30. బాగా ఆలోచింది. 11:30 నుంచి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 12:20 అవుతుంది. 11:30 నుంచి కనీసం 1:30 వరకైనా ఉండాలా వద్దా? ఉంటాం అంతసేపు? ఉన్నాం. మధ్యలో ఎన్ని గంటలు అయింది? గంట అవుతుందో, 1:30 అవుతుందో, 2 గంటలు అయితే తెలవు కదమ్మా. ఆయన ఏమంటాడు? నీ రోజంతట్లా ఒక గడి అయినను ఉండవా అంటాడు. అంటే ఒక జామ అయినా ఉండవా అంటే అర్థం ఏంటి? ఒక రోజుకి ఎన్ని జాములమ్మా? కవితమ్మా, రోజుకి ఎన్ని జాములు? 4 జాములు. జాము గంటలేని? జాముకు 3 గంటలు. అదేందమ్మా? 4 జాములు అయితే 12 గంటలు. పగల 12 గంటలు, రాత్రి 12 గంటలు. బైబులే చెప్తుంది కదా అన్నీ. ఒక్క మాట కూడా బయట చెప్పలే, అని బైబుల్లో నుంచే చెప్పా. అది అంటాడు మెస్సీవారు గెజ్జిమెంట్ తోట నుండి ఏమంటాడు? చివరి టైంలో, సహోదరులారా, ఒక గడి అయినను, ఒక జామ అయినో
మీరు నా కోసం మేలుకోగా ఉండరా? నా కోసం రాదు. ఇప్పుడు ఏం చేయమన్నాడు? మెస్సీని సంపాదించుకోవాలన్నట. లోక సంబంధమైన దాన్ని సంపాదించడం కాదు, మెస్సీని సంపాదించాలన్నట. ఫిలిప్కు రాసిన పత్రిక కదమ్మా. మెస్సీని సంపాదించుకునే వారట ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక మెస్సీని అందలే విశ్వాసము వలననైనను నీతి అనగా విశ్వాసమును బట్టి ఎలోహిము అనుగ్రహించు నీతి గలవాడనై హల్లెలూయా ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగువలెనని. చాలమ్మా, చూసారమ్మా, మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని అట. ఆయన ఎందుకు ఉండాలన్నట. ఈరోజు కష్టాలు వస్తున్నాయని ఆయన ఎందుకు ఉండాలి, ఈరోజు బాధలు వస్తున్నాయని ఆయన ఎందుకు ఉండాలి, ఈరోజు అనేక సమస్యల్లో ఉన్నామని ఆయన ఎందుకు ఒక్క గంట 2 గంటలు 3 గంటలు ఒక జాము 3 గంటలు మందిరంలో గడపలేనటువంటి జీవితము మన జీవితం ఎంతటిది? మన జీవితం ఎంతటిది? నిజంగా మనం విశ్వాసులమేనా? గ్రంథము పట్టగానే విశ్వాసులం కాము. బైబిల్ పట్టిన వారంతా బోధకులు కారు, చర్చి పోయేటోళ్ళంతా విశ్వాసులు కారు. మరి ఇలా చేసేవారు విశ్వాసులా పిశాసులా? అమ్మా, ఇలా చేసేటువంటి వారు విశ్వాసులా పిశాసులా? అమ్మా, అవసరం ఉండి అనారోగ్య పరిస్థితిలో ఉన్నదాన్ని వేరు. ఇవాళ నా శరీరం సహకరించట్లేదు, మందిరానికి మందిరానికి పోలేదు. దేవుని తెలవదా? తెలుసు, కానీ గమనించాలి మనం. నువ్వు అన్ని సవరంగా ఉండి అన్ని సమృద్ధిగా ఉండి పోలేకపోతే ఇదే కాదా? ఈ వాక్యము ప్రకారం మనకి ముందు చదువుకున్న వాక్య ప్రకారం కాదా? అదే అందుకొరకే చదువు కొంచెం 9-10 వచ్చిన కొడుతుంది. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం కలిగినటువంటి వారిగా ఉండాలన్నట. బైబిల్ పట్టగానే కాదు, అనుభవం లేని వారిగా ఉండొద్దు. ఆత్మవిశ్వాసము ద్వారా ప్రార్థన అనుభవం లేదు, వాక్యం వినే అనుభవం లేదు, వాక్యమును అనుసరించే అనుభవం లేదు, వాక్యమును చదివే అనుభవం లేదు. ఇంకేం చేద్దాం మరి? ఇంకే అనుభవం ఉంది మనకి? ఇంకే ఏ అనుభవంలో ఉన్నాం మనం? ఏ అనుభవం కావాలి మనకి? లోక సంబంధమైన ధనము డబ్బు సంపాదన నీ శరీరాన్ని రక్షించదా? ఇజికీకు మరణకరమైన రోగం వచ్చింది. ఎట్లా బతికిన మళ్ళా? ఆయుష్ ఎలా వచ్చింది? ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు ప్రార్థన చేస్తే. చనిపోయిన లాజరు బ్రతికాడని బైబిల్లో ఉంది లేదా? యాయిరు కుమార్తె చనిపోయింది, విశ్వాసంతో బతికింది, బతకలేదా? బైబిల్లో ఎలా లేవా? వీటిని ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? మనం ఎందుకు అలా చేయడానికి అవకాశం ఉంది? ఇంకొక మాట చదువుకొని మరి చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము చూసావా తల్లి? 8వ వచనరా? రక్షణ యావేది నీ ప్రజల మీదికి ఆశీర్వాదము వచ్చునుగా. హల్లెలూయా. రక్షణ ఎవరిదట? ఇప్పుడు సంపాదన ఏ సంపాదనట? మెస్సీ అనే వాక్యము సంపాదించుకోవాలట. నేనైతే సంపాదించుకున్నా, అనేక గ్రంథాలు సంపాదించుకున్నా, పెద్ద పెద్ద గ్రంథాలు, పెద్ద పెద్ద పుస్తకాలు, పెద్ద పెద్ద చరిత్ర ఆధారాలు, ఇంకా చరిత్ర నానా రకరకాలైనటువంటి వాటిని నేను సంపాదించుకున్నాను. ఇవాళ అనేకమైనటువంటి వారు ఇవాళ ఏం చెప్తారో ఏం వింటారో తెలియదు. కానీ నేను ఇవాళ నిజంగా ఈరోజు నా కొడుకు జీవితంలో డబ్బులు నిజంగా అమ్మ నాకు సంపాదన లేదు అమ్మ. మన కానుకలు ఎన్ని పడతాయి అమ్మ? చూడండి, ఇన్ని వేలు పడతాయి కదా. కనుక గృహ కూడికలు లేవు, గృహ కూడికల్లో ఆదాయం లేదు. మరి
చర్చి పెట్టేది ఎందుకు? సంపాదన కొరకేనా? అది కాదు. నాకు అన్నీ ఇస్తాడు, పరమతాన్ని అన్నీ ఇస్తాడు నాకు. చూసారా, నేను దినాన మ్యారేజ్కి వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? అమ్మ ఎన్నో అమ్మ నువ్వు ఏమంటారా? నోడితో చెప్పు, నువ్వు తలకొప్తాను. అట్ట మంచిగా మామూలుగా ఉంటాడు అయ్యగారు గారు, ఇంత గ్రాండ్గా చేసింది. చూసారా చూసారయ్యా, ఒక ఆమె చెప్తుంది ఎస్తేరమ్మకి, అమ్మా మీరు జిడ్డు తీసుకోండి అమ్మ, జిడ్డు తీసుకోండి అమ్మ, మీరు జిడ్డు తీసుకోండి అమ్మ, మీ మీద బాగా సూప్ ఉందమ్మా, మీ మీద బాగా కనిపిస్తుందని చెప్పిందమ్మా. నోడితో చెప్పు గట్టిగా. చాలు. చూసారా, ఇలాంటి వాళ్ళు చాలా మాతో కొట్టున్నారు. ఎందుకు తెలుసా? ఇవన్నీ నాకు పెంటతో సమానం. మాటలు కూడా ఎలాంటిదైనా పెంటతో సమానం. నాకు నా తండ్రి ఆశీర్వాదం ఇచ్చేవాడు, నా తండ్రి దీవించేవాడు, నా తండ్రి హెచ్చించేవాడు, నా తండ్రి నన్ను ఏ స్థితిలో ఉంచానో ఆ స్థితిలో ఉంచేవాడు నా తండ్రి. నేను ఎన్నుకున్నటువంటి నా తండ్రి నన్ను జీవింపజేసేవాడు, నా ఆశ్వామించేవాడు. ఆయనలో ఉంటే నాకు ఏ కొదవలేదు. నేను ఎప్పటికీ చెప్తాను మీకు. ఇదే కాదు, ఇంకా పక్కన కూడా ఇదంతా కూడా పెద్ద బిల్డింగ్ చేయాలని నేను ఆశపడుతున్నా. నా దృష్టి నేనుండగా ఆ కార్యం నెరవేరుతుంది. ఈ రోజుకైనా ఏ సంవత్సరం నుంచి ₹1 నేను ఎవరి దగ్గర తీసుకున్నట్టు రుజువు చేస్తే వారికి నేను దాసోహంగా చేస్తా. అమ్మ వీడియోలో మాట్లాడుతున్నా. ఎవరైనా నువ్వు గుండె మీద చేసుకొని సంస్థల ₹1 తీసుకోకుండా మందిరం నడిపించుకుంటా నేను ఆధారపడుతున్నాను అని చెప్పుకోవటానికి రుజువు కలిగిన వారు ఉన్నారా? ఉంటే వారికి వందనాలు. లేకపోతే అలా చేయడానికి ఇష్టపడండి. ఈ వాక్యము పరమ తండ్రి దీవించి వెచ్చించునుగాక. మీ సమృదయంతో నా హృదయాన్ని మీకు అప్పగిస్తూ ఉంది.